గతంలో ఉన్న చరిత్ర ఉన్నది. కానీ వాళ్ళ పలుకుబడితో ఆయనను కూడా శాసించి ఒక అడుగు కూడా ముందుకెళ్లకుండా చేయగలిగారు. వాళ్ళకు ఉండబడే పలుకుబడితో ఒక అడుగు కూడా వాళ్ళ ముందుకు వేయకుండా చేశారు. ఆగస్టులో చెప్పిన కమిటీ అక్టోబర్లో పడ్డది. అక్టోబర్ కమిషన్ ఎప్పుడు వచ్చింది కదా, అంటే దాదాపు 2 నెలల టైం తీసుకుంది. ఓకే, కమిటీ వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ వేసిన మళ్ళా కొత్తలోనే మళ్ళీ కమిషన్ ఎత్తామనే అభిప్రాయం కూడా వచ్చేసింది. అంతిమంగా కమిషన్ వేసింది అక్టోబర్లో అవుతే ఛార్జ్ తీసుకున్నది అంటే ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, నవంబర్కి వచ్చేసింది. అంటే ఒక వారం 10 రోజుల ప్రక్రియ అనుకున్న దాన్ని 4 నెలలు తీసుకురావడం వాళ్ళు తీసుకొచ్చే ఒత్తిడిలో భాగమే. దానికి సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఎప్పుడైతే మనకు స్పష్టతనిచ్చాడో రేవంత్ రెడ్డి గారు, వీళ్ళకు పలుకుబడి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నది కదా, మల్లికార్జున ఖర్గే గారు కలిశారు. ఇక్కడ 2 పాత్రలు పోషిస్తున్నాయి. వెంకటస్వామి గారి కొడుకులో మనమలోమో బహిరంగంగా కనిపిస్తున్నారు రోడ్డు మీద, కానీ మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి ఇంటర్నల్ పోయి అక్కడ కలిసి వస్తున్నారు. మీరు చూడండి, ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా సాధ్యమంత మేరకు పక్కనే బట్టి విక్రమార్క ఉంటాను, అంటే ఏం మాట్లాడతాడో ఏమో అని చెప్పి. కానీ బట్టి వెళ్ళినప్పుడు మాత్రం, అధ్యక్షుని కలిసినప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఉంటలేడు. మల్లికార్జున ఖర్గే గారిని కలిసినప్పుడు, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు, ముఖ్యమంత్రి కలిసినప్పుడు చాలా సందర్భాలు మీరు గమనిస్తే ఇద్దరు కలిసి వస్తాను ఎక్కడన్నా. కానీ మల్లు బట్టి విక్రమార్క కలిసినప్పుడు, మల్లు రవి కలిసినప్పుడు మాత్రం ఒకరే కలిసి వస్తాను, ఎవరికి వాళ్ళు. ఇక్కడ ముఖ్యమంత్రి ఉండట్లేదు. ఆ కలిసిన తర్వాత ఒక ప్రకటన వచ్చేసింది. మల్లికార్జున ఖర్గే గారు చెప్పకుండా, ఆయన నోటి నుంచి రాకుండా కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన చేశాడు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తొందరపడకూడదు. కాంగ్రెస్ జాతీయ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందుకెళ్లొద్దు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట వర్తిస్తుందని చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట వర్తిస్తుందని ఎందుకు అనాలా? అంటే అందరికంటే ముందు ఇక్కడ అమలు చేస్తామని ఆయన అన్నాడు కాబట్టి, అమలు జరగకుండా కొంత ఆపండి అని చెప్పి వీళ్ళు పోయి చెప్పారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తితం చెప్పించడం జరిగింది. స్పీడ్ తగ్గింది. ఇక వారం రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన కమిషన్ వేయాల్సిన పని ఇవాళ 4 నెలలు గడిచిపోయింది. నంబర్ 1. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేసే చట్టం తీసుకొస్తాం, వర్గీకరణ అమలు చేసే, వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగ భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్. దానికి విరుద్ధంగానే టీచర్ పోస్టుల భర్తీ, 11,000 టీచర్ పోస్టుల భర్తీ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 అదే దారిలో, గ్రూప్ 2 అదే దారిలో, గ్రూప్ 3 అదే దారిలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే ఒకవైపు వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి ఇప్పుడు ఈ అవకాశాలు అయితే ముందు వీళ్ళకి పోని అనే పద్ధతిలో మన నోటికాడి కంచాన్ని కూడా గుంజుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు అంతటితో ఆగుతున్నారా? వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగ భర్తీ చేస్తామన్న దాన్ని విరుద్ధంగానే వర్గీకరణ లేకుండా భర్తీ చేయించుకుంటున్నారు కదా, ఇంత మనకున్నా కూడా. కానీ ఇప్పుడు అసలు వర్గీకరణ అమలు జరగకుండా కుట్ర చేయడానికే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కోర్టులకు వెళ్తున్నారు, అందుకు అనుగుణంగా ఏదో రకమైన చిక్కులు కల్పిస్తున్నారు, తెలంగాణలో కన్ఫ్యూజన్ కల్పిస్తున్నారు, ఏదో రకమైన వర్గీకరణ అడ్డంకులు కల్పించడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ముందు జాప్యం, 2 వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం, 3వది అసలు వర్గీకరణనే భవిష్యత్తులో జరగకుండా చేయడం కోసం కూడా మళ్ళీ కుట్రలు చేయడం.
బహుశా ఇది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇక్కడనే అమలు చేస్తామన్న ఈ రాష్ట్రంలోనే ఈ సమస్య ఎదురైంది. ఇతర రాష్ట్రాల్లో ఇంత తీవ్రాలు లేదు. ఎగ్జాంపుల్, పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. హర్యానాలో కూడా కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది. హర్యానాలో ఒక 10 రోజుల ముందు కమిటీ వేశారు. 10 రోజుల కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టునే కేబినెట్ ఆమోదించింది. ఆ రిపోర్టే అమలు జరుగుతుంది. అంటే వర్గీకరణ అమలు చేయాలన్న కాడ చిత్తశుద్ధి ఉన్న కాడ 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం కూడా వారం 10 రోజుల ప్రక్రియ. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టుగానే కనిపిస్తున్నది. అందుకు సాక్ష్యం మొన్న ఏకసభ్య కమిషన్కు నేను గుంటూరులో వినతిపత్రం ఇచ్చాను. వినతిపత్రం ఇచ్చిన తెల్లారి, కమిషన్ రిపోర్ట్ అయితే రాలేదు కదా ఇంకా, వినతిపత్రం ఇచ్చిన తెల్లారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పని మీద దళిత మాదిగపల్లెకి వెళ్ళాడు. పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళాడు. దళిత మాదిగపల్లెకి వెళ్ళాడు తెల్లారి. వెళ్ళి అక్కడ ఉండబడే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆడ చదువుకుంటున్న అమ్మాయిలతో పిల్లలతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బాగా చదువుకోండి, త్వరలోనే వర్గీకరణ చేయబోతున్నా నేను అన్నాడు. మీరు బాగా చదువుకొని పైకి రండి, త్వరలోనే వర్గీకరణ చేయబోతుందని చెప్పేశాడు. ఇది అందరికి వైరల్ అయిపోయింది, పేపర్లో కూడా వచ్చేసింది. అంటే అక్కడ ఎలాంటి నోటిఫికేషన్లు కొత్తగా లేవు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగం ఒక భర్తీ చేసినట్టు దాఖలాలు కూడా కనిపించలేవు. అంటే అక్కడ పెద్ద నష్టం లేదు, ప్రక్రియ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ ముఖ్యమంత్రి సబండుకున్నట్టుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఇంట్లోకి వెళ్ళి మాట్లాడిన రికార్డ్ మనకు బయటకు వచ్చేసింది. కర్ణాటక కూడా ఇంత తీవ్రంగా లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఉద్యమాలు బలంగా ఉన్నాయి. కర్ణాటక విషయం చెప్తున్నా నేను. కర్ణాటకలో సిద్ధరామయ్య